అన్నం ఉడికే సమయాన్ని తీసేస్తే 10 అంటే 10 నిమిషాల్లో చాలా తేలిగ్గా తయారైపోతుందండి. ఇవాళ నేను చూపించే మిరియాల అన్నం. మిరియాల ఘాటుతో వేడి వేడి అన్నం గొంతులో నుండి దిగుతూ ఉంటే భలే కంఫర్టింగ్ గా ఉంటుందండి. హలో మాస్టర్, ఏమన్నా మేడం గారు, వెల్కమ్ టు ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ అరగంటలో తయారైపోయే సూపర్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీస్. ఈ మిరియాల అన్నం బాస్మతి బియ్యంతో వండితే చాలా రుచిగా ఉంటుందండి. ఒక కొలత బాస్మతి బియ్యానికి 1.5 కొలత మంచినీళ్లను పోసుకొని అన్నం కొంచెం పలుగ్గా వండుకోండి. చిన్న రోట్లో గాని మిక్సర్ లో గాని 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసుకొని మిరియాలు పలుకన్నదే లేకుండా దంచుకోండి. అక్కడక్కడ మిరియాలు తగలటం ఇష్టం ఉంటే గనక ముక్కా చెక్కగా దంచుకోండి. ఒక మందపాటి పెనం పెట్టుకొని నెయ్యిని వేసి మంచిగా కరగనివ్వండి. ఇందులోకి జీడిపప్పు, పచ్చిమిరపకాయ చీలికలు, కరివేపాకు తరుగుని వేసుకొని సన్నటి సెగ మీద జీడిపప్పు మాడిపోకుండా కరకరలాడేదాకా వేపుకోండి. ఇప్పుడు ఇందులోకి దంచుకున్న జీలకర్ర మిరియాల పొడిని వేసుకొని ఆ పొడి మొత్తం నేతిలో మంచిగా వేగేలాగా చూసుకోండి. మిరియాల పొడి 1-2 నిమిషాలు వేగిన తర్వాత వండుకున్న బాస్మతి బియ్యాన్ని, రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోండి. అన్నం మిరియాల పొడి మొత్తం కలిసిపోయిన తర్వాత హై ఫ్లేమ్ లోకి మార్చుకొని అన్నం పొగలు గక్కేదాకా టాస్ చేస్తూ ఉండండి. ఏమండీ, మీకు కావాలంటే దీంట్లో మీకు ఇష్టమైన ప్రోటీన్ సోర్స్ ని యాడ్ చేసుకోవచ్చండి. వేపుకున్న పన్నీర్ గాని, కోడిగుడ్డు పొరుటు గాని, చిన్న చిన్న చికెన్ ముక్కలు గాని ఏవన్నా యాడ్ చేసుకోవచ్చు. చివరిగా కొత్తిమీరని జల్లుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. సూపర్ ఈజీగా తయారైపోయే మిరియాల అన్నం రెడీ అయిపోతుందండి. ట్రై చేసి ఎలా వచ్చిందో పక్కా కమెంట్ చేయండి.